మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. జేడి మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇయర్ బడ్స్ ఇవ్వు అని దాత్రి ఇయర్ బడ్స్ని చెవిలో పెట్టుకుంటుంది. ఏంటి నీ చావును నువ్వు వెతుక్కుంటూ వచ్చావా మీనన్ అని అడుగుతూ ఉంటుంది. అంటే జేడి ఇక్కడే ఈ పెళ్లిలో ఎక్కడ ఉందన్నమాట, నన్ను చూస్తూ మాట్లాడుతుందా అని మీనన్ ఇక చుట్టుపక్కలంతా చూసుకుంటూ ఉంటాడు. నువ్వు చుట్టూ వెతకకు మీనన్, నేను బయట ఉన్నాను, నువ్వు లోపల ఉన్నావు అని దాత్రి అంటుంది. నా చావు కాదు, నీ చావు నేను వెతుక్కుంటూ వచ్చావు, అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నా అని మీనన్ అంటూ ఉంటాడు. అదేంటి జేడి నన్ను చూస్తూ మాట్లాడుతుంటేనే కదా నేను లోపల ఉన్నాననే విషయం జేడీకి తెలిసి ఉంటుంది. అంటే జేడి అబద్ధం చెప్తోంది, ఇక్కడే ఎక్కడో దాగి ఉంది అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఇక దాత్రి కేదార్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కేదార్ ఫోన్ని వెంటనే మ్యూట్లో పెట్టేసాయి అని దాత్రి అంటుంది. అలాగేనని ఫోన్ కనపడకుండా చేతులు పట్టుకొని ఇక మ్యూట్లో పెడతాడు. మీనన్ దాత్రి కేదార్ దగ్గరికి వస్తాడు. జేడి జేడి అని పిలుస్తూ ఉంటాడు. దాత్రి వినపడినట్లు ఇటో చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఇక యాక్షన్ చేస్తూ ఉంటారు. జేడి నిన్నే పిలుస్తుంది అని మీనన్ పిలుస్తూ ఉంటాడు. అయినా కూడా ఇంకా దాత్రి పలక్కుండా ఇటో చూస్తూ ఉంటారు. నీ పేరేంటమ్మా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి మీరు నన్ను అడుగుతున్నారా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నిన్నేనమ్మా నిన్నే అని మీనన్ అంటూ ఉంటాడు. జగదాత్రి అని దాత్రి అంటూ ఉంటుంది. అయినా ఎందుకు మీరు నన్ను అలా అడుగుతున్నారు అని దాత్రి అడుగుతుంది. ఇందాక మీరు చూసిచ్చారు కదా అందుకే అడుగుతున్నాను అని మీనన్ అంటూ ఉంటాడు. మీనన్ ఇక వెనక్కి తిరుగుతాడు. మళ్ళీ మ్యూట్లో నుంచి ఫోన్ తీస్తారు. నా గొంతు వినగానే నీ గొంతు తడారిపోయిందా మీనన్ అని మళ్ళీ జేడీలా మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడున్నావు జేడీ అని మీనన్ అడుగుతూ ఉంటాడు. వెయిట్ చేయి మీనన్, వెయిట్ చేయి, ఎలాగూ నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా, కలుద్దాం అని దాత్రి అంటుంది. మళ్ళీ మీనన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇక కేదార్ తన చేతిలో ఉన్న ఫోన్ని మ్యూట్ పెట్టేస్తాడు. ఏంటండి ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నారే అని దాత్రి మీనన్ అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా ఏం లేదు అని మీనన్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. వీళ్ళు కాదు ఎక్కడున్నావు జేడి అని మనసులో అనుకుంటూ ఇక కూర్చొని ఉంటాడు. ఇక కేదార్ వెంటనే సాధు సార్కి విషయం చెప్తాం అని దాత్రి అంటూ ఉంటుంది. దాత్రి కేదార్ ఇద్దరు పక్కకు వచ్చి సాధు నాయక్కి ఫోన్ చేస్తూ ఉంటారు. జై హింద్ సార్ అని అనగానే నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే కాల్ చేశారు అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. సార్ మీనన్ ఇక్కడికి వచ్చాడు, అటాక్ చేయమంటారా అని కేడి అడుగుతూ ఉంటాడు. వద్దు, అసలే అక్కడ కమిషనర్ కొడుకు పెళ్లి కదా జరిగేది, ఏదైనా తేడా వస్తే పెళ్లి ఆగిపోయే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది, కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, హైకోర్టు లాయర్ రాజ్ కుమార్ హత్య జరిగింది, అది ఏంటి అన్నది ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి, వచ్చేయండి అని చెప్తూ ఉంటారు. అవునా అని వెంటనే వస్తామని దాత్రి ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది దాత్రి అంత డల్గా ఉన్నావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కమిషనర్ కొడుకు పెళ్లి జరిగేది, ఇప్పుడు మీనన్ పైన అటాక్ చేయొద్దని చెప్పారు అని దాత్రి అంటుంది. ఓ అలాగా, అయినా కూడా ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు అని అంటే ఏదో ఉంది అని ఏమైంది దాత్రి అని అడుగుతూ ఉంటాడు. హైకోర్టు లాయర్ రాజ్ కుమార్ హత్య జరిగిపోయిందట, ఆయన ప్రాణాలు కూడా పోయాయట, మనల్ని రమ్మని చెప్తున్నారు అని చెప్తూ ఉంటాడు. అంటే నేను ఈ ఇంటి వారసును నిరూపించుకునే ఒకగానొక సాక్ష్యం కూడా ఇంకా నా చేతికి రాదనమాట, అసలు ఇంకా వారసును నిరూపించుకోలేనా దాత్రి అని కేదార్ ఇక బాధపడుతూ ఉంటాడు. ఎందుకు కేదార్ అలా బాధపడుతున్నావు, అలాంటిది ఏమీ లేదు, ముందు మనం వెళ్దాం పదా అని దాత్రి చెప్తూ ఉంటుంది. పెళ్లి జరుగుతుంది కదా ఇప్పుడు వెళ్తే ఎలా దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మనం వెళ్తే బాధపడే వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క మాదిరి తప్ప, అయినా మనకు ముందు డ్యూటీనే ముఖ్యం అని చెప్తూ ఉంటుంది దాత్రి. అలాగేనని కేదార్ చెప్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్ అంత టెన్షన్ పడుతున్నావు అని కౌశికి కమలాకర్ని అడుగుతూ ఉంటుంది. అంటే మాధురి పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోతుంది కదా, అందుకే కొంచెం బాధగా ఉందమ్మా అని కమలాకర్ అంటాడు. అవునా అంటూ కౌశికి ఇక వింటూ ఉంటుంది. అప్పుడే కౌశికిని పిలుస్తూ ఉంటారు. అక్కడి నుంచి కౌశికి వెళ్ళిపోతుంది. అప్పుడే బోచి పెళ్లి కొడుకుని తీసుకొని, బావగారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇప్పటి కనుక తాళి కట్టారు అంటే జీవితాంతం మీరు మాధురికి బానిసైపోవాలి, దీనికన్నా కాశీయాత్ర వెళ్ళడం మేలేమో, అసలు టీవీ ఛానల్ కూడా మార్చనివ్వరు అది తెలుసా మీకు అని బూచి చెప్తూ ఉంటాడు. అందుకే అసలు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, కాశీయాత్రకి వెళ్తానని పెళ్లి కొడుకు అంటారు. బావగారు పెళ్లి కొడుకు తాళ కట్టకుండా కాశీయాత్రకే వెళ్తానని చెప్తున్నారు, కాబట్టి యువరాజ్ నువ్వు వెళ్ళి ఒప్పించు అని పూజారి గారు అంటారు. ఏంటి యువరాజ్ అలా చూస్తున్నావు, వెళ్ళి ఒప్పించు అని సుధాకర్ అంటాడు. బావగారు మీరు మా చెల్లి మెడలో తాళి కడితే చాలా బాగుంటుంది, అంతకంటే అందమైన జీవితం ఇంకేది ఉండదు, మీరేంటి కాశీయాత్రకి వెళ్తానంటున్నారు, రండి తాళి కట్టండి అని యువరాజ్ ఇక బతిమలాడుతూ ఉంటాడు.
అందరూ ఇక నవ్వుతూ ఉంటారు. ఆహా లేదు, నేను కాశీయాత్రకే వెళ్తాను అని పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు. ఇంకా మంచిగా అడగాలి బాబు అని పూజారి గారు అంటారు. బావా ప్లీజ్ బావా రా బావా, మా చెల్లి మెల్లో తాళి కట్టు బావా అని యువరాజ్ ఇక బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంకా బాగా బ్రతిమలాడు బాబు అని పూజారి గారు చెప్తూ ఉంటాడు. ఇంతకంటే బాగా బ్రతిమలాడడం నాకు చేత కాదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా సాంప్రదాయంలో భాగంగా చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అదేంట్రా బుడా, నా వల్ల కాదని చెప్తున్నావు, బాగా అడుగు అని వైజయంతి అంటుంది. ఇది సాంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, తేలిగ్గా అయిపోయే పని, బాగా అడుగు యువరాజ్ అని కౌశికి అంటుంది. అక్క నేను ఇంతకంటే బాగా అడగలేనక్క, ఎంత అడుగుతున్నా కూడా బావ తాళి కట్టునని చెప్తున్నాడు అని యువరాజ్ అంటాడు. నేను ఒప్పిస్తానక్క అంటూ కేదార్ ముందుకొస్తాడు. నిషి, వైజయంతి, యువరాజ్ ఇక షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ పెళ్లి కొడుకు కూర్చోవేసి, బావా ఇలా రా బావా, కూర్చో బావా, మా చెల్లి మేలిం బంగారం మెళ్ళో తాళి కడితే ఇంకా దానికి విలువ ఎక్కువ అవుతుంది. నువ్వు నీ మాట ప్రకారం కాశీ యాత్రకి తప్పకుండా వెళ్ళు బావా, కానీ ఇప్పుడు కాదు, మా చెల్లి మెళ్ళో తాళి కట్టిన తర్వాత 100 ఏళ్ళు నిండి 100 ఏళ్ళు కలిసి కాపురం చేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు కాశీ యాత్రకి వెళ్ళు బావా, నా చెల్లితో జీవితం చాలా బాగుంటుంది బావా అని చెప్తూ ఉంటాడు. ఓకే బామర్తి, నువ్వు నన్ను బతిమలాడిన విధానం చాలా బాగా నచ్చింది, కాబట్టి నేను మీ చెల్లి మెళ్ళలో తాళి కడతాను అని పెళ్లి కొడుకు అంటాడు. ఇక అందరూ సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. రా బావా రా అంటూ కేదార్ పెళ్లి కొడుకుని పెళ్లి పెట్టెల మీదుగా తీసుకెళ్తాడు. యువరాజ్ ఇదంతా చూస్తూ ఇక కోపంగా గాయమైన చేతిని బాగా నొక్కి పట్టుకొని రక్తం కార్చుకుంటూ ఉంటాడు. భలే మాట్లాడే కేదార్ అని రాత్రి కూడా ఇక మెచ్చుకుంటూ ఉంటుంది. ఈ తంతు కూడా నీ చేతుల మీదే జరిగింది కదా అని దాత్రి కేదార్లు ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సాధు నాయక్ కమిషనర్ కాల్ చేస్తాడు. సార్, పెళ్లిలో మీనన్ ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీనన్ ఉన్నాడు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని డౌట్తో మేము ఫోర్స్ను కూడా అక్కడికి పంపించాము అని సాధు నాయక్ చెప్తాడు. సరే నేను చూసుకుంటాను అని కమిషనర్ ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే కమిషనర్ మీనన్ వెనుక కూర్చులో కూర్చొని, చూడు మీనన్, నువ్వు మీనన్ అని నాకు తెలుసు, పెళ్లిలో నీతో ఎవరో తెలిసినట్లు మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు ఇంతకటి నుంచి నటిస్తున్నాను. చూడు, నువ్వు ఇప్పుడు ఇక్కడ పెళ్లిలో ఉన్నావన్న సంగతి పోలీసులకు తెలిసిపోయింది, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కాబట్టి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నా కొడుకు పెళ్లికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. చూడు, నేను ఆ జేడీకేడీలను చూడడానికి ఇక్కడికి వచ్చాను, వాళ్ళని చంపందే నేను ఇక్కడి నుంచి కదిలేది ప్రసక్తే లేదు అని మీనన్ తెగేసి చెప్తూ ఉంటాడు. వాళ్ళు పెళ్లిలో లేరు, వాళ్ళు ఉన్నా కూడా బయట ఉంటారు అని కమిషనర్ అంటాడు. లేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని చంపందే నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే చిటిక వేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బాంబు వచ్చి పెళ్లి మండపంలో పడుతుంది. ఇక అప్పుడే బాంబు అని కేకలు పెడుతూ అందరూ పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు పరిగెత్తకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకోండి అని దాత్రి అరిచి చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కింద పడుకుంటారు. అప్పుడే కమిషనర్ కింద మెల్లగా ఆ బాంబు దగ్గరికి వచ్చి చేతులకు తీసుకొని, ఇది పేలదు, ఇది డమ్మీ బాంబ్ అని చెప్తూ ఉంటాడు. డమ్మీ బాంబా అని అందరూ ఒక్కసారిగా లేచి నిలబడతారు. ఆ బాంబు వైపు అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఈ డమ్మీ బాంబుని విసిరింది ఎవరు అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. ఈ బాంబు డమ్మీ బాంబు అని, ఇది పిల్లలు ఆడుకునే బాంబు, కానీ ఇంతమంది ప్రాణాలని కాపాడాలనుకున్న ఆ వాయిస్ ఎవరిది అని మీనన్ అడుగుతూ ఉంటాడు. నిజంగా వాళ్ళ ధైర్యాన్ని అభినందించాలి అని మీనన్ అంటాడు. నేనే అన్నానండి అని దాత్రి అంటూ ఉంటుంది. బాంబు విసిరినప్పుడు పడుకోవాలని నీకెలా తెలుసు? జగదాత్రి, పోలీస్ అయినా నాకే ఆ ఐడియా రాలేదు, స్కూల్ టీచర్ అయినా నీకెలా తెలిసింది అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. ఇంత మాత్రానికే పోలీస్ అవ్వాలా ఏంటి సార్, ఎన్ని సినిమాల్లో చూడట్లేదు అని దాత్రి అంటుంది. అవునమ్మా, కానీ ఈ మాటల్లో కమాండింగ్ ఉంది, ఆర్డర్ ఉంది, సైనికులకు మాత్రమే ఆ కమాండింగ్ ఆర్డర్ లాంటిది వస్తుంది. స్కూల్ టీచర్ అయినా కూడా నీకు ఆ కమాండింగ్ ఆర్డర్ పోలీసులో ఎలా వచ్చింది అని మీనన్ అడుగుతూ ఉంటాడు. ఎంతోమంది ప్రాణాలను కాపాడే సైనికులకి పోలీసులకి మాత్రమే ఆ ఆర్డర్ కమాండింగ్ వస్తుంది, నీకెలా వచ్చింది, నువ్వు పోలీసువా అని అడుగుతూ ఉంటాడు.